ఎంతమంది తెలుసా నీకు? నీకెంతమంది ఆడాలి తెలుసో నాకంతమంది మగాలు తెలుసు. ఏ నీకేమైనా అభ్యంతరమా? కానీ తనకు కళ్ళొచ్చే అవకాశం వస్తే తన చేతులారా నాశనం చేసుకుంది. కేవలం నాన్నను సాధించడం కోసమే పాడు చేసుకుంది. మనం హనీమూన్కి వెళ్తున్నాం. ఇదిగో, ఇది నీ మెడలో పడ్డాక నీ నోటికి తాళం, నా చేతికి లైసెన్స్ ఇచ్చినట్టే. నీ కొడుక్కి శిక్ష పట్టంతో అంతా అయిపోయిందనుకోకు. ఇంకా నువ్వు మిగిలిపోయావు మిత్రమా. ఎన్ని పాపాలు చేసావు సముద్ర. నా తాతను చంపావు, మా అమ్మని చంపాలనుకున్నావు, మా ఫ్యామిలీ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేయాలనుకున్నావు. చివరకు సమీక్షకు నిజం చెప్పి మా నాన్నకు తనకు మధ్య నిప్పు రాజేశావు. మరి వీటన్నిటికీ శిక్షలు పడాలి కదా. పడతాయి. అన్నింటికీ కలిపి పెద్ద శిక్షే పడుతుంది. నేనే వేయిస్తా. ఇప్పుడే నీ కొడుకు అయిపోయాడు. ఇప్పుడు నీ వంతు. ఓకే, రిలాక్స్. అన్నా, వాణ్ణి వదలకూడదన్నా, ప్రాణాలతో వదలకూడదు, చంపేద్దాం. అది నీ వల్ల ఇంకొకటి వల్ల కాదురా, నా వల్లే అవుతుంది. పక్కన పడేసిన రౌడీజం మళ్ళీ మొదలు పెట్టాలి. మర్చిపోయిన మర్డర్లు మళ్ళీ మొదలు కావాలి. మొదటి మర్డర్ వాడితోనే మొదలు పెడతాను. చంప పగలగొట్టిన వాడు చావును నేనే రాస్తాను. అమ్మా అమ్మా అమ్మా. ఉషా, ప్లీజ్ అమ్మా, వాడికేం కాదు, ఊరుకో. ఏం కాదని చెప్తున్నాను కదా. డాక్టర్ గారు, ఏం భయం లేదు కదా? మరీ అంతగా భయపడాల్సిందేమీ లేదమ్మా. 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నొప్పి ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వేయండి. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే ఈ ఇంజెక్షన్ చేయించండి. అలాగేనండి. సంజయ్, తగ్గిపోతుందని చెప్పారుగా. స్నేహ, వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను. అలాగేనండి. ఉషా, అసలు అక్కడ నూనెలా పడిందమ్మా? ఆ తప్పు నాదే అత్తయ్య. నీదా? అవునత్తయ్య, ఇందాక బావ తలకి మసాజ్ చేయమంటే నూనె నేనే తీసుకెళ్లాను. అదసలు ఎప్పుడు కింద పడిందో. పాపిష్టి దాన్ని చూసుకోనే లేదత్తయ్య. చూసుకోనుండుంటే ఇప్పుడు ఇలా జరుగుండేదే కాదు. ఐమ్ సారీ బావా, ఇదంతా నా వల్ల జరిగింది. తప్పు నాదే.
అయ్యో ఏడవకు తల్లి, నువ్వేం కావాలని చేయలేదు కదా. కానీ నా వల్లే కదత్తయ్య బావకి ఈ పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించొద్దు అత్తయ్య, క్షమించొద్దు. నా కాళ్ళు ఇరక్కొట్టు. చిచి అవే మాటలమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. ఆ టికెట్స్ క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఏంట్రా ఇది? హ? ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ! అసలు ఇదంతా నా వల్ల జరిగింది మావయ్య. నేను నూనె తీసుకెళ్తుంటే పొరపాటున జారి మెట్ల మీద పడిపోయింది మావయ్య. దాన్ని నేను చూసుకోలేదు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మావయ్య. నువ్వు ఊరుకోమ్మా. పొరపాఠం జరిగిన దానికి నువ్వేం చేస్తావు? 10 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పారు కదా, ఏడోకు. అది కాదత్తయ్య. సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడేం ప్రయోజనం? ఫీల్ అవుకు. ఉషా, నువ్విలా బాధపడుతుంటే ఎలా చెప్పు? బావ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి, మందులవి వేళకు వెయ్యాలి. నువ్వేమీ బాధపడకమ్మా, ఓకే? రేయ్, నేను మందులు పంపిస్తాను. ఏంటి బావా, నొప్పిగా ఉందా? అసలు రాక్షసి, అసలే కాలు నొప్పిగా ఉంటే పైన చెయ్యేసి నొక్కుతావేంటే? నువ్వే కదా కావాలని నూనె పోసావు. లేకపోతే ఎందుకు ఒలిగిపోతుంది బావా చెప్పు. అంతా మేనేజ్డ్ బై ఉషా. నిన్ను అమ్మా మరీ రెచ్చిపోయావే అనుకో, 10 రోజుల్లో రికవర్ అవ్వాల్సిన కాలు 10 సంవత్సరాలు పడుతుంది. జాగ్రత్త. నేను చెప్తా అని పరిగెత్తావు, కాలు విరిగి పడ్డావు. మరి హనీమూన్ ఏం చేద్దాం బావా? నేను రెడీ, నువ్వు రెడీయా? అదిగో చూసావుగా, నన్ను దగ్గరుండి నిన్ను చూసుకోమని చెప్పింది మీ అమ్మ. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే పర్మనెంట్ గా బెడ్కే పరిమితం చేస్తా. జాగ్రత్త. నేను పిచ్చి సంధ్యని కాదు, పిచ్చెక్కిచ్చే ఉష. గుర్తు పెట్టుకో. సమీక్ష, అమ్మా సమీక్ష. ఎవరు? నేనమ్మా, జీకే అమ్మమ్మని. ఓ బామ్మగారు మీరా? రండి కూర్చోండి. కాఫీ తీసుకురానా? ఏమొద్దమ్మా, కూర్చో. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నారు? కానీ కృష్ణ అస్సలు బాగలేదమ్మా. నువ్వు పరిచయం కాకముందు వాడు చాలా మూర్ఖంగా ఉండేవాడు. వాడిని కదిలించాలంటేనే భయం వేసేది. అలాంటిది నువ్వు పరిచయం అయిన తర్వాత వాడిలో చాలా మార్పు వచ్చిందమ్మా. ఎంత మార్పు అంటే, ఇప్పుడిప్పుడే వాడు వాళ్ళ అమ్మకి, నాన్నకి, మావయ్యకి, చెల్లెలకి, అందరికీ దగ్గరవుతున్నాడు. చిన్నప్పటినుంచి వాడిలో మేం తీసుకురాలేని మార్పు నీ పరిచయం తీసుకొచ్చిందమ్మా. మార్పు తీసుకురావటానికి నేనేం చెయ్యలేదు. ఆయన మంచి మనిషి కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు, మీలో కలిసిపోయాడు.
ఇంతలా అర్థం చేసుకున్న దానివి వాడి మనసునెందుకమ్మా గాయపరిచావు? వాడు కోప్పడ్డమే చూశాను కాని బాధపడ్డం చూడలేదు. కాని మొట్టమొదటిసారి వాడు బాధపడుతుండగా నేను చూశానమ్మా. నేనేం అనలేదు. తన మనసు అంతలా ఎందుకు గాయపడిందో నాకు తెలీదు. నిజంగానే తెలీదా? నాకు తెలీదు. అయితే వాడు నీ మనసులో లేడని నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలవా? చెప్పలేదు. నువ్వే కాదు, మనస్ఫూర్తిగా ప్రేమించిన ఏ మనిషి ఇలా చెప్పలేదు. నీకు కళ్ళు రావాలని వాడు ఎన్నెన్ని కలలు కన్నాడో నాకు తెలుసమ్మా. అలాంటి అవకాశాన్ని నువ్వు చేతిలో పోగొట్టుకున్నావన్న బాధలో అలా అన్నాడే కాని నువ్వంటే ప్రేమ లేక కాదు. నేనొక మాట అడుగుతాను, చెప్పు. వాణ్ణి కాదనుకొని నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావా? ఉన్నాను అని ఒక మాట చెప్పు, నేను వెళ్ళిపోతాను. నువ్వు దూరం అయితే మళ్ళీ వాడు రాక్షసుడిలో మారిపోతాడేమోనని అనిపిస్తుందమ్మా. నా గురించి ఎవరూ మారిపోవాల్సిన అవసరం లేదు. నేనే మారాలి. మారుతాను. దయచేసి నా జోలికి ఎవరూ రాకండి. వాడలా వదిలేసేవాడే అయితే నేనింత దూరం రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ఒకవేళ వాడిని ఎవరైనా ఇష్టపడ్డారు అంటే ఈ జీవితంలో వాళ్ళని మర్చిపోడు. చిన్నతనంలో వాడు నా కూతురు గౌరిని అమ్మా అని పిలిచేవాడు. ఇప్పటికి కూడా వాడి దృష్టిలో అమ్మ అంటే నా కూతురే. కన్న తల్లిని అమ్మ అని పిలిచినా అది కేవలం ఆ పిలుపు వరకు మాత్రమే. అలాంటిది వాడు నిన్నిష్టపడ్డాడు. నువ్వు కాదంటే అన్నీ మర్చిపోయి మామూలుగా బతికేస్తాడనుకుంటున్నావా? లేదమ్మా, అది వాడి వల్ల కాదు. ఒకవేళ వాడి కన్న తండ్రే నిన్ను పెంచాడు అన్న ఆలోచన నీ మనసులో ఉంటే దాన్ని వెంటనే తుడిచేయి. ఎందుకంటే రఘుని ఏనాడు వాడు కన్న తండ్రిగా చూడలేదు. ఆ ఆలోచన లేదు, రాదు కూడా. ఎందుకు వాడిని దూరం చేసుకుంటున్నావు? నేను తనలాంటి మంచి మనిషికి జీవితాంతం తోడుగా ఉండలేను కాబట్టి. ఎందుకని? ఎందుకంటే నేనొక దురదృష్టవంతురాలిని. పుట్టుకతోనే అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను, కళ్ళు పోగొట్టుకున్నాను. నాలాంటి ఆడపిల్ల కృష్ణ లాంటి మంచి మనిషి జీవితంలోకి రాకూడదు. తనలాంటి మంచి మనిషికి మంచి అమ్మాయి దొరుకుతుంది. తప్పమ్మా, నీ ఆలోచన పూర్తిగా తప్పు. అయినా మంచి చెడు అనేవి ప్రత్యేకించి లేవమ్మా. ఆ రెండు మన మనసుల్లోనే ఉంటాయి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటే మంచి, అపార్థం చేసుకుంటే చెడు. చెడు మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం ఉన్నాయి. వాటన్నింటినీ మించి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గొప్ప గుణం కూడా ఉందమ్మా. మరలాంటప్పుడు చెడు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీకంటే మంచి అమ్మాయి దొరుకుతుందన్నావు కదూ. ఇంతలా వాణ్ణి అర్థం చేసుకునే అమ్మాయి దొరుకుతుందా చెప్పు. అందుకేనమ్మా, ఏం జరిగినా సరే వాడి చెయ్యి మాత్రం వదలొద్దు. ఊరుకోమ్మా.
ఇటు తిరిగి కూర్చో. ఏ ఇటు తిరిగితే ఏమైంది బావా? డీటెయిల్ గా చెప్పాలా అన్ని? పిచ్చెక్కిపోతుంది, కోపం వస్తుంది. ఇటు తిరిగి కూర్చో. ఏ ఇటు తిరిగితే ఏమైంది బావా? ఏయ్, అవి పెట్టింది నా కోసం, నువ్వు తినడానికి కాదు. మనవి కానివి రాక్కుని తింటూ మనల్ని ఉడికించే వాళ్ళని బాగా ఉడికిస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్పా. సేయ్, ఏంటి బావా? నిన్ను థ్యాంక్స్ బావా, సూపర్ గా ఉంది. అసలు ఎందుకన్నా ఎదురుగా తగలడ్డావు? పావుతలకి ఈ నొప్పి కంటే నాకు ఈ నొప్పి ఎక్కువైంది. పా. అసలు నేను వచ్చిందే నువ్వు నేర్పించడం కోసం. నువ్వు అలా ఏడుస్తూ ఫీల్ అవుతూ ఉంటే నన్ను చూసి కోపం పట్టలేక ఆ కోపం అణుచుకోలేక పిచ్చిగా అరుస్తూ మంచంలో నుంచి పైకి లేవలేక బాధపడుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్! ఆ ఫీలింగే సూపర్ బావా. ఇంత సాడిస్ట్ ఏంటో నువ్వు? నువ్వేమైనా తక్కువ తిన్నావా? సంధ్యను ఎంత ఏడిపించావు? తను కడుపుతో ఉందని తెలిసిన నరకం చూపించలేదు. దానితో పోల్చుకుంటే ఇదెంత బావా? నీకిదే ఉంది బావా, తర్వాత చాలా ఉంటుంది. ఎందుకు బావా అంత కోపం? నేను చేసింది తప్పే బావా. దానికి శిక్షగా నేనేం చేసుకోవాలో చెప్పు, చేసుకుంటాను. లేదంటే నీకు పూర్తిగా తగ్గిపోయాక నన్ను కూడా మెట్ల మీద నుంచి తోసేయ్ బావా. ఏమైంది ఉషా? చూడండి అత్తయ్య, నా మీద సగం తిన్న ఆపిల్స్ ఎలా విసురు కొడుతున్నాడో. రే, ఏంట్రా ఈ పని? ఏం చేస్తున్నావు? లేదమ్మా, అది అబద్ధాలు చెప్తుంది. నేనా? చూడమ్మా బావ ఎలా చెప్తున్నాడో. ఇంకా నయం, ఈ ఆపిల్స్ నేనే తిన్నాననలేదు. సంజయ్, ఉష చేసింది తప్పేనయ్యా. ఏదో తెలియక చేసింది. దాని మీద కోపంతో నువ్వు అలా టెన్షన్ పెడితే ఎలా చెప్పు? రేయ్, పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతుంటారా? దానికెందుకు నువ్వంత ఇదైపోతావు? సరే బావా, నా వల్ల ఇలా అయింది కదా, నా కాలు కూడా విరగొట్టుకుంటాను. అప్పుడైనా నీ కోపం తగ్గుతుంది. ఏయ్, నీకెవరో పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు ఉషా? మరేం చేయనత్తయ్యా? కనీసం బావ నేనిచ్చే టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు. ఏం చేయమంటారు? రే సంజయ్, నీకు దెబ్బ తగిలిందని తను కనీసం భోజనం కూడా చేయట్లేదురా. అలాంటి అమ్మాయినా నువ్వు ఏడిపించేది? కడుపు పగిలేలా యాపిల్స్ తింటుంటే ఇంకా భోజనం ఎందుకు? సరే సంజయ్, నీకు తగ్గేంత వరకు ఉష బదులు నేనుంటాను. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? నువ్వెందుకు రేఖా? నేను లేనా? తప్పు చేసింది నా కూతురే కదోదినా. ఏంటమ్మా ఇది? నీ కూతురు నా కూతురు ఏంటమ్మా? అలా మాట్లాడి మమ్మల్ని పరాయి వాళ్ళని చేయకు. అది కాదన్నయ్యా, ఉష తప్పు చేసిందని సంజయ్కి కోపంగా ఉంది కదా. ఉంటే వాడికి ఉంటుందమ్మా. ఏ భర్తన తర్వాత ఆ మాత్రం భరించలేడా? భార్యను అర్థం చేసుకోవడం, భార్య తప్పుల్ని భరించడం అనేది వాడికి ఇప్పటి నుంచి అలవాటవుతుంది. అయినా తను మాత్రం కావాలని చేయలేదు కదా. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఏ వాడేం పొరపాట్లు చేయకుండా పెరిగాడా? నేను ఎన్ని భరించలేదు? మీ బావేమన్నా నువ్వు పట్టించుకోకు. వాడికి అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అర్థమైందా? పదరేఖ, మనం వెళదాం. ఏం బావా, ఆపిల్స్ కావాలా?